నమస్తే సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చందవరం సాతులూరు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతిపాటి. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా 5 రోజుల పాటు గోల్డ్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన విజయలక్ష్మి జ్యువెలరీ స్పెషల్ కౌంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. శాసనసభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు పిల్లికోటి కుటుంబ సభ్యులు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే ప్రతిపాటికి రుణపడి ఉంటామన్న పిల్లికోటి. 4800 మంది పేద విద్యార్థులకు 6 లక్షల విలువ చేసే పుస్తకాలు పంపిణీ. తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా చికాగో వారి ఆర్థిక సహాయంతో చేయూత. మోడ్రన్ సెల్లార్ పాఠశాలలో ఘనంగా అలంకరణలో అలరించిన చిన్నారులు. చంద్రబాబు అనుభవం అవగాహనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న గట్టి నమ్మకంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఒకే ప్రభుత్వం ఒకే నాయకుడు అధికారంలో ఉంటే ప్రజలు ఆర్థికంగా బలపడటంతో పాటు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా ఆయన నాదెండ్ల మండలం సాతులూరు, చందవరం గ్రామాల్లో పర్యటించారు. జోరు వర్షంలోనూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షుడు బండారపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్తిపాటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి మేలు చేయాలని చంద్రబాబు తపన పడుతుంటే జగన్ తన అవినీతి మీడియాలో ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అని నమ్మి జగన్ ను గెలిపించినందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అమరావతి, పోలవరం నిర్మాణాలు రాష్ట్రాభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ఇక ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గమనించి తమ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని ప్రత్తిపాటి కోరారు. చంద్రబాబు కష్టాన్ని గుర్తించి అభివృద్ధి కోసం ఆయన పడుతున్న ఆరాటాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. పసుపు జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా. శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు భల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై.
చిలకలూరిపేట పట్టణంలో విజయలక్ష్మి జ్యువెలరీస్ ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆఫర్లను చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా విజయలక్ష్మి జ్యువెలరీస్ అధినేత పొట్టి వెంకట శివరత్నబాబు భారీ ఆఫర్లను ప్రవేశపెట్టారు. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దుకాణంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫర్ల కౌంటర్ ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి లాంఛనంగా ప్రారంభించారు. ఇక విజయలక్ష్మి జ్యువెలరీస్ అధినేత రత్నబాబు ఎమ్మెల్యే ప్రత్తిపాటికి ఘన స్వాగతం పలికారు, శాలువాతో సత్కరించారు. శ్రావణ మాసం సందర్భంగా చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరలకే గోల్డ్ విక్రయాలు జరుపుతున్నట్లు పొట్టి వెంకట శివరత్నబాబు తెలిపారు. రాళ్ల ఖరీదు, తరుగు, మజూరీ లేదని, బంగారు కొనుగోలుపై భారీ డిస్కౌంట్ సేల్ పెట్టినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా వెండిపై కూడా తరుగు, మజూరీ లేదని స్పష్టం చేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ భారీ డిస్కౌంట్ సేల్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజయలక్ష్మి జ్యువెలరీ అధినేత రత్నబాబు కోరారు. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినందువల్ల మహిళలు బంగారం కొనేందుకు ఉత్సాహంగా షాప్ కు తరలి వచ్చారు. రకరకాల బంగారు ఆభరణాలు చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రత్నబాబు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆప్యాయంగా పలకరించారు. Thank you. ఏమో కొంటున్నాడా నీకు చూడడానికి వచ్చాడా మీరు వచ్చిన తర్వాత రివ్యూ చేయాలని పెట్టారు. తెలుగుదేశం పార్టీ వద్దిల్లాలి పచ్చివాడి పుల్లా గారి నాయకత్వం, వద్దిల్లాలి పచ్చివాడి పుల్లా గారి నాయకత్వం. జ్యువెలరీస్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా పొట్టి లక్ష్మణ గారు స్థాపించినటువంటి ఈ యొక్క జ్యువెలరీ షాపు రత్నబాబు ఆధ్వర్యంలో, కుమారుడు అభి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులందరూ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ శ్రావణ మాసానికి తక్కువ ధరకు బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇతర డైమండ్స్ కావచ్చు, అన్ని రకాలు కూడా ఇతర షాపుల కన్నా కూడా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కొంత డిస్కౌంట్ మేరకు ఇచ్చి ఈ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి కానీ 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని కానీ ఈ యొక్క విజయలక్ష్మి జ్యువెలర్స్ ఖాతాదారులందరికీ కన్వీనియంట్ గా సౌకర్యవంతంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎవరిన్నారా రెండు అంతా రేటు పెరిగిన తర్వాత తక్కువలో ఎవరు పెడతలేదు ఎవరి డబ్బు కూడా మామూలుగా అమ్మేది వచ్చి 74,000 10,050 రూపాయలు సాతులూరులోనే నెలకు 47 లక్షల రూపాయల పింఛన్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్న ప్రతిపాటి 1,000 రూపాయల పింఛన్ పెంచడానికి జగన్ కు 5 ఏళ్లు పట్టిందన్నారు. చంద్రబాబు ఒకేసారి 1000 పెంచి పింఛన్ల సొమ్ము మొత్తం ఒకేసారి అందించారన్నారు. తల్లికి వందనం సాయం తన 4 బిడ్డలకు ఇచ్చారని ఒక తల్లి చెప్పిందని, ఆమె కళ్లలో సంతోషం చూశాక చాలా ఆనందం కలిగిందన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 ఆర్థిక సాయం అందనున్నాయి. ఇక ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుందని, ఆ తర్వాత నిరుద్యోగ భృతి అందివ్వడంతో ప్రభుత్వ హామీలు అన్ని అమలైనట్లేనన్నారు. ఆడబిడ్డ నిధి హామీని కూడా ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని, ఆర్థిక సమస్యల వల్ల P4 ద్వారా అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, అదేవిధంగా టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజీ మదన్ మోహన్, కందుల రమణ, గట్టినేని రమేష్, ఇనగంటి జగదీష్, వెంకట్రామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, కొండారెడ్డి, ప్రకాశం, శోభారాణి, నార్నే కోటయ్య స్వామి, జంపని వసంతరావు, నార్నే శ్రీనివాసరావు, కమ్మ శ్రీనివాసరావు, అయినవులు రాధ, బయ్యన్న శ్రీనివాసరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులున్నారు. మీ అందరి సమక్షంలో సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాతులూరు గ్రామానికి 1,160 మందికి ప్రతి నెల 47 లక్షలు సుమారుగా పంపిణీ చేస్తున్నాం. 47 లక్షలు ప్రతి నెల. ఎప్పుడన్నా వాళ్ళు పంచారా? 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. 5 ఏళ్లు పట్టిందా లేదా? ట్రిప్ 250 పెంచారు. ప్రాణం ఒప్పదా? వాళ్ళు ఉన్న గవర్నమెంట్ లోనే 3 నెలల ముందు మనం కలుపుకొని 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం ఇక్కడే చెప్పారు. ఒక తల్లి 4 ఉంటే 4కి వేశారు 52,000 అని సంతోషంగా చెప్పింది. 52,000 ఒక ఇంటికి. 1,13 లక్షలు పైబడి వచ్చినాయి మన ఒక్క గ్రామానికి. దేశంలో ఎక్కడా లేదు ఈ తరహాలో పెన్షన్ గాని, ఈ తరహాలో తల్లికి వందనం గాని ఎక్కడ కూడా ఈ దేశంలో పంపిణీ అనేది జరగల. ఎక్కడైనా జరిగితే వాళ్ళని చెప్పమనండి. ఆ మోసం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. ఆ విధంగా రేపు అన్నదాత సుఖీభవ వేయబోతున్నాం. గ్యాస్ కు డబ్బు తెస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతున్నారు. నిరుద్యోగ భృతి కూడా త్వరలో అది కూడా ఇవ్వబోతూ ఉన్నాం. ఆ రకంగా సూపర్ 6 అన్ని అమలు చేసి ప్రజలకి సంక్షేమం అంటే ఏంటో చంద్రబాబు గారు చూపించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. లేకపోతే మీ భూమి మీది కాదు, గట్లు మార్చారు, రాళ్లు మార్చారు, టెల్మన్ అడంగల్ పాస్ పుస్తకాలు మార్చారు. వాళ్ళ పార్టీ కాదనుకుంటే 22 ఏదో పెట్టారు. మీ ఊరిక 2 సచివాలయాలు తప్ప ఏమన్నా చేశారు 5 ఏళ్లలో? ఏ ఒక్క పని చేయలేదు. ఈ రోజు 2.5 కోట్ల రూపాయలతో వచ్చిన సంవత్సరంలో మనం చేశాం. 14-19లో 4,000 కోట్లతో అభివృద్ధి చేశాం. ఆ విధంగా అభివృద్ధి అంటే తెలుగుదేశం, ఈ రోజు కూటమి, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నాం. అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్తా ఉన్నారు. చంద్రబాబు గారి అనుభవం, చంద్రబాబు గారి సీనియారిటీ, చంద్రబాబు గారికి ఉన్నటువంటి అవగాహన, పెట్టుబడులు తెచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబు గారికి ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్తున్నటువంటి దాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పనిచేసే ప్రభుత్వం ఉండాలి. పనిచేసే ప్రభుత్వాన్ని 5 ఏళ్లకు మార్చేస్తే నష్టం ఎవరికో కాదు, ప్రజలకు నష్టం, గ్రామాల అభివృద్ధికి నష్టం, రాష్ట్ర అభివృద్ధికి దోహదం. రాష్ట్ర అభివృద్ధికి నష్టం జరగకుండా ఉండాలి అంటే 10 ఏళ్లు 15 ఏళ్లు ఒకే ప్రభుత్వం, ఒకే నాయకుడు అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరికీ కష్టాలు పోయి అందరూ కూడా ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు రోడ్లు వస్తున్నాయంటే కూటమి ప్రభుత్వం ఉండబట్టి వస్తా ఉన్నాయి. మళ్ళా మీ వరకు ఇంకో బైపాస్ కూడా వస్తా ఉంది. రోడ్ల అభివృద్ధి చెందాలన్నా,
రోడ్లు గుంతలు లేని రోడ్లు కావాలన్నా, మీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఇప్పుడే ఒకరు కమ్యూనిటీ హాల్ ముస్లిం మైనారిటీలదే కదా, ఆ విధంగా ఏ కులానికి ఆ కులానికి కమ్యూనిటీ హాల్స్ కావాలన్నా, ఇళ్ళు రావాలన్నా, ఇంటి స్థలం లేనటువంటి వారికి 3 సెంట్లు ఇంటి స్థలం మన మేనిఫెస్టోలో ఉంది. ఆ 3 సెంట్లు కూడా మీ గ్రామంలో ఎవరైనా ఇంటి స్థలం లేని వాళ్ళు ఉంటే 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టించడం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు 3 4 తల్లికి వందనం వస్తే ఆ కుటుంబంలో పట్టరాని సంతోషం, ఎంతో ఆనందంగా ఉన్నారు. 4000 పెన్షన్ వస్తా ఉంటే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. 6000 వస్తుంటే ఎంత సంతోషంగా ఉంది. 10,000 వస్తా ఉంటే సంవత్సరానికి 1,80,000 1,20,000 వస్తా ఉన్నాయి. ఆ విధంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. నిద్రలేస్తే నిద్రపోయేంత వరకు చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు, పరిశ్రమలు ఏ విధంగా తేవాలి, పెట్టుబడులు ఏ విధంగా తేవాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా ఇప్పించాలి, అమరావతి ఎట్లా పూర్తి చేయాలి, పోలవరం ఎలా పూర్తి చేయాలి, సాగునీరు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయాలని తపన పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ సాక్షి చదవండి. విషం చంపుతా ఉన్నాడు, పెట్టుబడులు రాకుండా లెటర్లు రాస్తా ఉన్నాడు. ఇది దుర్మార్గ పాలన. గత 5 ఏళ్ల పాలనకి పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ సంవత్సరంలోనే మీరు చూశారు. ఒకసారి చూద్దామని ఓటేస్తే 5 ఏళ్లలో ఎంత వెనకబడ్డాము, 5 ఏళ్లలో ఎంత మోసపోయారు, 5 ఏళ్లలో రాష్ట్రం ఎంత వెనుకబడింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పెట్టుబడులు రాలేదు, అమరావతి పూర్తి కాలేదు, పోలవరం ఆగిపోయింది, నగరికల్లో 6,000 కోట్లు పిలిస్తే ఆ పనులు ముందుకు సాగలేదు. అదే చంద్రబాబు గారు కంటిన్యూ ఉండుంటే అన్ని పూర్తయి ఉండే, పేదవాడి కష్టాలు పోయి ఉండే, పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉండేది, రైతుల కష్టాలు పోయి ఉండే, మహిళల కష్టాలు పోయి ఉండే, అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. కనుకనే ప్రజలు కూడా ఆలోచించాలి. ఒకసారి ఒక ప్రభుత్వం మరొకసారి ఒక ప్రభుత్వం కోరుకుంటే నష్టం జరిగేది పేద కుటుంబాలకని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. పొగాకు ఎక్కడ ఎప్పుడు కొనలా దేశంలో, రాష్ట్ర ప్రభుత్వమే పొగాకు కొంది. ఎప్పుడు కొనలేదు ఇంతవరకు. 270 కోట్లు దానికి కేటాయించారు. మిర్చి కొంటున్నారు, మామిడి కొంటున్నారు. ఆ విధంగా పనిచేసే ప్రభుత్వం ఉంటే ఏ విధంగా రైతులకి మేలు జరుగుతుంది. అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా ఎనీ టైం మీ అకౌంట్ లో పడే అవకాశం ఉంది. ఈ గ్రామంలో కూడా కొంతమందిని ఐడెంటిఫై చేశారు. ఎంతమంది రైతులు 1,165 మంది రైతుల్ని సచివాలయ సిబ్బంది సెక్రటరీ ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరి ఖాతాలో డబ్బులు పడతాయి. ఈ విధంగా పనిచేసే ప్రభుత్వం ఉంటే ఒక పెన్షన్ల ద్వారానే 47 లక్షలు ప్రతి నెల వస్తూ ఉన్నాయి. చిన్నారులకు ఆధార్ తీసుకోవడానికి తల్లిదండ్రులు పడే కష్టాలకు స్వస్తి పలికేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ జారీ చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా శిశు ఆధార్ సేవా కేంద్రాలు ప్రారంభించింది. ఇక జనన ధృవపత్రం, వేలిముద్రలు తీసుకుని అక్కడికక్కడే ఆధార్ కార్డు జారీ చేస్తారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ప్రాంతీయ కార్యాలయంలో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మల్లెల శివనాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం అందరూ మల్లెల శివనాగేశ్వరరావును పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. సాతులూరు గ్రామంలో అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ గారికి 45,886 రూపాయలు, సుంకర సురేష్ బాబుకు 43,351 మరియు చెన్నబోయిన మాధవికి
50,900 ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు నార్ని కోటయ్య స్వామి, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జంపని వీరవసంతరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు నందిగం శివయ్య, నడింపల్లి వెంకటేశ్వరరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికన్ చికాగో వారు ముందుకు వచ్చారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం ప్లేట్లు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెం ప్రధానోపాధ్యాయులు ఘంటసాల కరీముల్లా వారి సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలంలో ఉన్న పాఠశాలలకు 4,800 మంది విద్యార్థులు 3,63,000 విలువ చేసే భోజన ప్లేట్లు, 25,000 విలువ చేసే నోట్ పుస్తకాలు ప్రాథమిక పాఠశాలల వారికి టెల్సా తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా చికాగో వారి సహకారంతో అందించడం జరిగింది. మిత్రుడు జెడ్పీహెచ్ఎస్ కోమిటినేని వారిపాలెం ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఘంటసాల కరీముల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీముల్లాకి మండల విద్యాశాఖ తరపున ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు పోపూరి ప్రసాద్ తల్లిగారైన పోపూరి సీతమ్మ పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కామినేని సాయిబాబా, జవాజీ మదన్, కందుల రమణ, గట్టినేని రమేష్, పోపూరి రత్తయ్య, రాఘవయ్య, వెంకయ్య, నాగేశ్వరరావు, వేణు, ఉప్పలపాటి శ్రీనివాసరావు మరియు గ్రామ మండల నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన పిల్లి కోటేశ్వరరావు మాజీ మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గా ఎన్నికైన పిల్లి కోటిని ప్రత్తిపాటి పుల్లారావు మరియు వివిధ హోదాల్లోని నాయకులు సత్కరించి అభినందించారు. పిల్లికోటి మాట్లాడుతూ, నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని జీవీఐఐటి స్కూల్లో పింక్ కలర్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు వారి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. చిన్నారులు అందరూ వివిధ రకాల పింక్ రంగు దుస్తుల్లో సీతాకోక చిలుకల వేషధారణలతో సందడి చేశారు. బాల్స్, కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, టెడ్డీ బేర్స్, బెలూన్స్, క్యాప్స్ ఇలా అన్ని రకాల వస్తువులతో అలంకరించి ఆటపాటలతో అలరించారు. వివిధ రకాల వస్తువుల గురించి ఎంతో ఆసక్తితో తెలుసుకుంటూ ఆటపాటలతో వాటిని వివరిస్తూ నేర్చుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒత్తిడితో కాకుండా ఆడుతూ పాడుతూ ఎక్కువ విషయాలను చాలా తక్కువ సమయంలో సులభ రీతిలో నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుందని పాఠశాల చైర్మన్ పారేపల్లి ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్ మరియు ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇప్పటికే వేల మంది ప్రాణాలు కాపాడిందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం తన నివాసంలో ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ప్రత్తిపాటి లబ్ధిదారులకు, అనారోగ్య బాధితుల కుటుంబ సభ్యులకు అందించారు. 43 మంది లబ్ధిదారులకు 24.13 లక్షల విలువైన చెక్కుల్ని స్వయంగా అందజేసిన ప్రత్తిపాటి లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలు, తీవ్రమైన జబ్బులు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం కొత్త వెలుగులు నింపుతుందని ప్రత్తిపాటి అన్నారు. ఇక ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాల్లోని వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఖరీదైన వైద్య సేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు చెక్కుచెదరని విశ్వాసంతో ఉండాలని ప్రత్తిపాటి తెలిపారు. చంద్రబాబు ఆపత్కాలంలో సదా ప్రజల వెన్నంటే నిలుస్తున్నారని, అటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా మనందరికీ వరమేనని వాస్తవాన్ని అందరూ గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్, టీడీపీ కరీముల్లా, టీడీపీ నాయకులు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పఠాన్ సమాద్ ఖాన్, మద్దుమల రావి నాయకులు తదితరులున్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేటలో ఉన్న మోడల్ సెల్లార్ స్కూల్లో శుక్రవారం రెడ్ కలర్ డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. చిన్నారులు ఎరుపు రంగు ప్రాముఖ్యతను గురించి ఉపాధ్యాయులకు ప్రత్యక్షంగా వివరించారు. విద్యకు శ్రీకారం చుడుతూ ఆపిల్, స్ట్రాబెర్రీ, టమోటా, దానిమ్మకాయ తదితర అలంకరణలో విద్యార్థులు అలరించారు. ఎరుపు రంగు విశిష్టత గురించి ప్రధానోపాధ్యాయులు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ విద్యార్థులకు వివరించారు. ఎరుపు రంగు శక్తికి, ఉత్సాహానికి, ప్రేమకు, శ్రద్ధ, శక్తులకు, అదృష్టానికి, భావోద్వేగాలకు ప్రతీక అని వివరిస్తూ విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. విద్య పట్ల ఉండాల్సిన ఆవశ్యకతను ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, విద్యాసంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్, చేబ్రోలు ప్రత్యూష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని ఆధునీకరించిన భోజనశాలను శుక్రవారం ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అర్వపల్లి సురేష్, చేవూరి కృష్ణమూర్తి ప్రారంభించారు. ఆధునీకరణలో భాగంగా ఏసీ కొరకు మండపం కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వగా పలువురు దాతల సహకారంతో మరో 5 లక్షలు సమీకరించారు. అలాగే ఆలయం ముందు ప్రహరీ గోడ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామకృష్ణతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఉన్నారు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.